పెళ్ళిళ్ళు చేస్తే ఇంటి ముందే పెళ్లి పందిరి వేసేవాళ్ళు, హడావుడి చేసేవాళ్ళు. ఓణీలు అంటే మేనమామ ఏదో పంపించేవాళ్ళు, వేసుకునేవాళ్ళు, పెడితే ఒకళ్ళు భోజనం పెట్టేవాళ్ళు, లేకపోతే లేదు. ఇప్పుడు అన్నీ విలాసవంతంగా ఒకళ్ళు చేసినట్టు ఇంకోటి చేయకుండా ఒకళ్ళని మించి ఒకళ్ళు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ కాంపిటీషన్. అన్నీ బాగా చేస్తున్నారు, కానీ ఎంతమంది వాళ్ళు ప్లాన్ చేసుకున్నా కొన్నిట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి, వాట్సాప్లో కార్డు పెడుతున్నారు, పిలవటం మర్చిపోతున్నారు, అది తీరట్లేదు అంటున్నారు. కార్డు పెడితే తెలియపరిచినట్ట రమ్మనమన్నట్ట అర్థం కాకుండా సతమతం అవుతున్నారు. ఇంత ఖర్చు పెట్టుకొని ఫంక్షన్ చేసేటప్పుడు పిలవాలనుకుంటే మనస్ఫూర్తిగా పిలిస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఆహారంలో ఒక చట్టం ఉంది. ఇన్ని వేల మందికి భోజనాలు, అన్ని వేల మంది భోజనాలు అని మనం గొప్పగా చెప్తాం. కానీ 500 మందికి మించి వంట చేయకూడదంట. ఒక రూల్ ఉంది, కానీ ఆ రూల్ని ఎవరు పాటించట్లేదు. ఇదివరకు ఇంపీరియల్ గార్డెన్స్ అని సికింద్రాబాద్లో ఉండేది. అందులో ఎవరు పెళ్లి చేసుకున్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు. బయట ఉండి కాపలా కాసి ఏమేమి పెట్టారు, ఎంతమంది వచ్చారు, ఏంటి అన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చేవాళ్ళు, తగు సమాధానాలు ఇవ్వాల్సి వచ్చేది, పెనాల్టీ వేసేవాళ్ళు, కట్టేవాళ్ళు, అలాంటివి జరిగాయి. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టి ఎక్కడ పెళ్లి చేసినా అట్లాంటి పరిస్థితులు లేవు. ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలంటేనే అందరికీ భయం వేసేది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారనే భయం ఉండేది. ఇప్పుడు ఎంత విలాసవంతమైన దీనికి కూడా నాకు తెలిసి ఇదివరకు ఇట్లాగైతే లేరు. కొన్ని ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసింది, కానీ వాటి అమల్లో కొంచెం వెనకబడ్డది అని నా అభిప్రాయం. ఇన్ని వేల మందికి ఆహారం వండటం అంటే కొన్ని ఇబ్బందులు జరగచ్చు, ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకోసం వద్దని చట్టం తీసుకొచ్చారు అని నా అభిప్రాయం.